చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు. ఒక మనిషి విలువ అతను ఇచ్చే దానిలో చూడాలి, పొందేదానిలో కాదు. నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదంటే దాని అర్థం నువ్వు ఏదీ కొత్తగా ప్రయత్నించలేదు. జ్ఞాని కన్నా ఊహ గొప్పది. ఎందుకంటే తెలివితేటలకు నిజమైన సంకేతం ఊహ మాత్రమే. బడిలో నేర్చుకున్న పాఠాలన్నీ మర్చిపోయిన విద్య ఎప్పుడు మిగిలే ఉంటుంది. సరైనది ఎప్పుడు అంత ప్రజాదరణ పొందదు. అలాగే ప్రజాదరణ పొందినది ఎల్లప్పుడూ సరైనది కాదు. మనం మన పరిమితులను అంగీకరించగలిగిన తర్వాత మాత్రమే వాటిని దాటి వెళ్ళగలుగుతాము. మీరు ఒక విషయాన్ని సులభంగా వివరించలేకపోతే దాని అర్థం మీకు దానిని సరిగా అర్థం చేసుకోలేదు అని. జీనియస్ అంటే 1% టాలెంట్, కానీ మిగతా 99% మన కృషి. జీవితంలో మనం నేర్చుకున్నది ప్రతిదీ ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది. ప్రశ్నించడం ఎప్పుడూ ఆపకండి, అదే మీ జ్ఞానాన్ని పెంచుతుంది. మీరు ప్రతిదీ బాగా అర్థం చేసుకోవాలంటే ప్రకృతిని ఆస్వాదించడం మొదలు పెట్టండి. మీరు చూడగలిగే వాటిని ఎప్పుడూ గుర్తుంచుకోండి. గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు కూడా ప్రతి విషయాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు, కానీ వివేకవంతుడు మాత్రమే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు. మనం ఏం చేస్తున్నామో ముందే తెలిస్తే దాన్ని పరిశోధన అనరు కదా. మనకి ఏ ప్రత్యేక ప్రతిభ ఉండక్కర్లేదు. చేసే పని పట్ల ఆసక్తి ఉంటే చాలు. మీరు ప్రయత్నించడం ఆపే వరకు మీరు ఎప్పటికీ ఓడిపోయినట్టు కాదు. లాజిక్ మిమ్మల్ని ఏ నుండి జెడ్ వరకు మాత్రమే తీసుకువెళుతుంది, కానీ ఊహ మిమ్మల్ని ప్రతి చోట చేరవేస్తుంది. నేను ఎలా ఉండాలనుకుంటానో అలా అవ్వడానికి ప్రస్తుతం ఉన్నదానిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.